హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పిఆర్సీ ఐఆర్ మధ్యంతర వృత్తి అలాగే పిఆర్సీపై ఉద్యోగుల కీలక నిర్ణయం. పిఆర్సీని వెంటనే నియమించాలని అయితే చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న 12వ పిఆర్సీ అయితే గనక ఇంకా నియమించకపోవడం సరికాదని ప్యాప్టో రాష్ట్ర నాయకుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. ప్యాప్టో పిలుపు మేరకు బుధవారం విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 11వ వేతన సవరణ సంఘం కాలం ముగిసి 21 నెలలు గడుస్తున్నా ఇంకా చైర్మన్ నియమించకపోవడం అన్యాయం అన్నారు. ఈలోపు ఉద్యోగులకు 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలని, అలాగే 25,000 కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లింపుపై రోడ్డు మ్యాప్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సుందరయ్య, ఇంటిరాజు మాట్లాడుతూ 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు, ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపుల కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. కోవిడ్ సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులతో చర్చించి ప్రభుత్వం వెంటనే డిమాండ్లు అయితే పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్లో డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహానికి వినతిపత్రం సమర్పించారు. ప్యాప్టో నాయకులు చాలా మంది అయితే ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది ధర్నాలో. సో మరి ఈ రోజు అయితే కనుక క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారా లేదా అనేది అయితే తెలియాల్సిందే. ముఖ్యంగా 12వ పిఆర్సీ, అదేవిధంగా ఐఆర్ 30% ఐఆర్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో, వెయిట్ చేయాల్సిందే. మీటింగ్ పూర్తయిన తర్వాత ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.